ఇదొక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకి సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోదీ వస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఒక భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా 84,700 కోట్ల రూపాయల ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి స్థానికంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రాజెక్టులో ఏపీ జెన్కో ఎన్టీపీసీకి 50% భాగస్వామ్యం ఉండబోతోంది. ఈ విషయాన్ని ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. శుభ పరిణామం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. దీనివల్ల దిశ మీరు చూసినప్పుడు దగ్గర విశాఖపట్నంలో ఈ నెల 29వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఏదైతే పొడిమాకం ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అదే మాదిరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా 50-50 జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం. అంటే ఏపీ జెన్కో ఉంటుంది, అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది. ఇద్దరు కలిసి 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు. హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి. విండ్, సోలార్, హైబ్రిడ్, పంప్డ్ స్టోరేజ్. దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ 20 గిగావాట్లు కావాలి. అది కూడా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు. 25,000 మందికి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టేట్కి జిఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి.